Hi students. Previous class లో మనం ఏం చూసాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చూసాం, తర్వాత రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చూసాం. ప్రజెంట్ అంటే ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి వెళ్ళే ముందు ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది, ఆ ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఓకేనా? ఆ ల్యాబ్ యాక్టివిటీ ఏంటిది? రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి తర్వాత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి మధ్య రిలేషన్షిప్ ఏంటి, తర్వాత ఇంకా దాన్ని వేరేగా ఏమడుగుతాడంటే సైన్ ఐ బై ప్రూవ్ దట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయమంటాడు కదా. మనకి ఏమేంటి, ఐదర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ రిలేషన్షిప్, ఓకే, లేదా సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఏం రాస్తాం మనం? మన ఎయిమ్ ఏంటంటే టు ప్రూవ్ దట్ sin I by sin R equal to constant, or relation between, we have to show that relation between angle of incidence and angle of refraction. మనకి ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎప్పుడు when light travels from rarer medium to డెన్సర్ మీడియం కదా. సో అది ప్రూవ్ చేద్దాం, ఓకేనా? అయితే మెటీరియల్స్ రిక్వైర్డ్. మనకి ఏం మెటీరియల్స్ కావాలి? వైట్ చార్ట్, కార్డ్బోర్డ్, లేజర్ లైట్, పెన్సిల్, స్కేల్, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్, ఓకే. ఇంకా బ్లాక్ కోటెడ్ ప్లాంక్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే లేజర్ లైట్ ఒకసారి ఎప్పుడైనా సరే కనబడకపోతే, విజిబుల్ అవ్వకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ బ్లాక్ కోటెడ్ ప్లాంక్ని యూజ్ చేస్తాం అన్నమాట. మెటీరియల్స్ ఏం కావాలి? వైట్ చార్ట్, కార్డ్బోర్డ్, లేజర్ లైట్, పెన్సిల్, స్కేల్, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఆఫ్ థిక్నెస్ 2 mm, ఓకే, థిక్నెస్, ఓకేనా? సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అంటే ఇలా గ్లాస్తో తయారై ఉంటుంది, గ్లాస్తో మేడ్ అయి ఉంటుంది, ఇలా ఉంటుంది సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్. ఫస్ట్ ఏం చేయాలి? ఒక వైట్ ప్లాంక్ తీసుకోవాలి, ఓకే. వైట్ ప్లాంక్ తీసుకొని ఆ వైట్ ప్లాంక్ మీద ఒక వైట్ షార్ట్ని ఏం చేస్తున్నాం మనం? ఫిక్స్ చేస్తాం, ఓకేనా? ఈ 4 వైట్ల క్లిప్స్ కానీ లేదా క్లాంప్స్ కానీ పెడతాం, ఓకే. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఒక వైట్ చార్ట్ తీసుకొని వైట్ చార్ట్ తీసుకొని కార్డ్బోర్డ్ మీద ఫిక్స్ చేస్తాం. 4 సైడ్స్ ఏం చేస్తున్నాం? క్లిప్స్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ద పేపర్, అట్ ద మిడిల్ ఆఫ్ ద పేపర్ ఒక లైన్ డ్రా చేస్తున్నాం, ఓకేనా? లైన్ డ్రా చేస్తున్నాం. ఆ లైన్ ఇలా మిడిల్ ఆఫ్ ద పేపర్ అవుతుంది. ఈ లైన్ని, ఓకేనా, ఎంఎం ఈజ్ ద లైన్ రిప్రజెంట్స్, ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎంఎం ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇంటర్ఫేస్. మనం ఆల్రెడీ చూసినాం కదా, ఇంటర్ఫేస్ separating 2 mediums, ఓకేనా? ఇంటర్ఫేస్ ఇదేమో సపరేటింగ్, ఇది ఒక మీడియం, ఇది ఒక మీడియం. ఈ 2 మీడియమ్స్ ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. ఇది నెక్స్ట్ నార్మల్. ఇది ఏమన్నా నార్మల్, ఇది నార్మల్ కదా, నార్మల్ డ్రా చేశారు, ఓకేనా? ఈ 2 అంటే ఎంఎం తర్వాత ఎంఎం అండ్ ఎన్ఎన్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ అంటే ఇక్కడ దాన్ని ఏమంటామంటే పాయింట్ ఓ అని డినోట్ చేస్తాం, ఓకేనా? ఈ పాయింట్ని నెక్స్ట్ ఏం చేస్తాం? ఇలా 2 ఇంటర్ఫేస్ని ఇలా ఇది సపరేట్ చేస్తుంది ఎన్ డాష్ అన్నాం కదా, ఇదేమో ఎన్ డాష్. నెక్స్ట్ ఒక ప్రొట్రాక్టర్ తీసుకోవాలి. ప్రొట్రాక్టర్ తీసుకొని ఎన్ఎన్తో కోయిన్సిడెన్స్ అయ్యేట్టు, అంటే ఇలా ఫిక్స్ అయ్యేటట్టు చూసుకుని ప్రొట్రాక్టర్, ఓకే, ప్రొట్రాక్టర్ అలా ఫిక్స్ అయ్యేటట్టు చూసి ఏం చేయాలి? యాంగిల్స్ మార్క్ చేయాలి. యాంగిల్స్ని ఎలా మార్క్ చేస్తున్నాము? ప్రొట్రాక్టర్తో సపోజ్ ప్రొట్రాక్టర్ ఇక్కడ ఓతో కోయిన్సిడెన్స్ అంటే మధ్యలో సెంటర్, ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ ఓతో కోయిన్సిడెన్స్ అయిన తర్వాత ఇక్కడ మార్కింగ్ యాంగిల్ 0, నెక్స్ట్ 10, 20, 30, 40, 50 అలా, ఓకే. ఈసారి తర్వాత ఇక్కడి నుంచి ఇది కూడా ఇది మార్క్ చేస్తున్నాం. 0 degrees, 10 degrees,
20 మీ ప్రొట్రాక్టర్ తీసుకొని ఆ ప్రొట్రాక్టర్లో ఎలా ఉందో అలా పెట్టండి. 30, 40 లైక్ వైజ్. అలాగా ఏం చేసినాం, యాంగిల్స్ మార్క్ చేసుకొని ఈ యాంగిల్స్ నుంచి అంటే సెంటర్ నుంచి ఏం చేసినాము, లైన్స్ని డ్రా చేసినాం. ఓకే, లైక్ దిస్ చూడండి. ఇలా నేను ఓన్లీ ఒక 20 degrees గ్యాప్ ఇచ్చి రిప్రజెంట్ చేశాను. ఓకేనా. సో అలాగా మొత్తం ఒక ప్రో సర్కిల్ ప్రిపేర్ చేసినాం. దీని ఏమన్నా ప్రో సర్కిల్ ప్రిపేర్ చేసినాం. ప్రో సర్కిల్ ప్రిపేర్ చేసి మనం ఇక్కడ ఏం చేసినాం అంటే ఇందాక చెప్పాను కదా, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకున్నాం. ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకొని ఇక్కడ ఓకే ఎంఎంతో కోఇన్సిడెన్స్ అయ్యేటట్టు ఇలా ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా. ప్లేస్ చేస్తే గ్లాస్ ఏమవుతుంది మనకి, డెన్సర్ మీడియం అవుతుంది కదా. ఇదంతా ఏ మీడియం అవుతుంది, రేర్ మీడియం అవుతుంది. ఏ మీడియం, రేర్ మీడియం. అయితే నేనేం చేసిన, ఒక లేజర్ లైట్ తీసుకొని ఫస్ట్ నేను 0 degrees దగ్గర పాస్ చేస్తున్నా. అంటే ఇలాగా నార్మల్కి పాస్ చేస్తున్నా. 0 degrees దగ్గర పాస్ చేస్తుంటే లేజర్ లైట్ ఏమవుతుంది, నాకు స్ట్రైట్గా వెళ్తుంది. ఓకేనా. అంటే నార్మల్గా లేజర్ లైట్ని పాస్ చేస్తుంటే నాకు ఏమొస్తుంది, లైట్ అనేది స్ట్రైట్గా పాస్ అవుతుంది. ఓకే. ఈసారి 10 degrees దగ్గర పాస్ చేశాను. ఓకేనా. యాంగిల్ ఏం చేశాను, 10 degrees దగ్గర పాస్ చేశాను. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ నేను ఏం చేశాను, 10 degrees చేస్తుంటే నాకు రిఫ్రాక్షన్ యాంగిల్ ఎంత వస్తుంది, 10 కన్నా తక్కువ వస్తుంది. సపోజ్ 7 degrees వచ్చింది అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈసారి 20 degrees తీసుకున్నాను. 20 degrees ఇస్తే అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 degrees తీసుకుంటే నాకు రిఫ్రాక్షన్ యాంగిల్ 13 degrees వచ్చింది. ఈసారి 30 తీసుకున్నా అనుకోండి, ఇది 20 degrees వస్తుంది నియర్లీ. ఓకే. ఇవన్నీ నియర్లీ ఎస్టిమేషన్ చేసి చెప్తాను. నెక్స్ట్ 40 degrees తీసుకుంటే ఇది ఒక 23 అలా వచ్చింది అనుకోండి. ఓకే. అంటే నువ్వు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచినా నీకు ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ 50 పెడుతుంటే నాకు ఒక 30 అలా వచ్చింది. 60 పెడుతుంటే 35 అలా వచ్చింది అనుకోండి. సో అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది, రిఫ్రాక్షన్ యాంగిల్ తగ్గుతూనే ఉంది కదా. సో దీన్ని బట్టి ఏం కన్క్లూడ్ చేయొచ్చు మనం, ఇన్సిడెంట్ యాంగిల్ పెరుగుతుంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్షన్ యాంగిల్ అన్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సపోజ్ ఒక 3 I 20 degrees తీసుకుందాం. నెక్స్ట్ 40, 50 degrees తీసుకున్నాం. రిఫ్రాక్షన్ యాంగిల్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు ఒక 9 degrees, ఇక్కడ వచ్చేటప్పటికి నియర్లీ 22 degrees, ఇక్కడ వచ్చేటప్పటికి 50కి కరస్పాండ్గా ఎంత వస్తుంది, నాకు ఒక 27 degrees. ఓకేనా. ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ 20 degrees ఇన్సిడెంట్ చేస్తుంటే నీకు ఇక్కడ గ్లాస్ ల్యాబ్ పెడుతుంటే లైట్ ఇలా వచ్చి ఇంటర్ఫేస్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగి నీకు బయటకు వచ్చేటప్పటికి ఎంత వస్తుంది, అక్కడ ఇంకే లోపల ఇంటర్ఫేస్ దగ్గర ఎంత అవుతుంది, యాంగిల్ 9 degrees వస్తుంది రిఫ్రాక్షన్ యాంగిల్. సో అంటే ఒక్కసారి ఒక పాయింట్, ఇది గ్లాస్ డిస్క్ అనుకున్నాం. గ్లాస్ డిస్క్ ఇది నేను ఇన్సిడెంట్ చేసే 20 degrees అనుకోండి. ఇది ఇన్సిడెంట్ యాంగిల్. ఇక్కడ రిఫ్రాక్షన్ యాంగిల్ వచ్చి నాకు ఎంత వచ్చింది, 9 degrees. అంటే ఇలా వెళ్ళాల్సింది కాస్త నాకు 9 degrees టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్షన్ యాంగిల్ కదా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, సైన్ 20 degrees చేస్తున్నావు, సైన్ 40 degrees, సైన్ 50 degrees చేసి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే సైన్ 9 degrees రిఫ్రాక్షన్ యాంగిల్, సైన్ 22 degrees, సైన్
27 degrees వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మన ఎయిమ్ ఏంటి, sin i by sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. సో sin i by sin r కాన్స్టెంట్ అని ఎలా ప్రూవ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని తీసుకుంటే sin ఎంత 20 degrees by sin 20 degrees కరెస్పాండింగ్గా ఎంత వచ్చింది, రిఫ్రాక్షన్ అయింది 9 degrees ఈక్వల్ టు మీకు దగ్గరగా 1.5 వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ sin 40 degrees by sin 22 degrees ఈక్వల్ టు 1.5 వస్తుంది. నెక్స్ట్ sin 50 degrees by sin 27 degrees ఈక్వల్ టు 1.5 అనేది నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో మీకు ఏమైంది ఇక్కడ చూస్తే, అబ్జర్వ్ చేస్తే, నువ్వు ఇన్సిడెంట్ చేసిన యాంగిల్, రిఫ్రాక్షన్ చేసిన యాంగిల్ తీసుకుంటే కరస్పాండింగ్ రిఫ్రాక్షన్ యాంగిల్, దానికి సైన్ కడితే అంటే సైన్ రేషియో కడుతుంటే ఇన్సిడెంట్ యాంగిల్కి నువ్వు తర్వాత రిఫ్రాక్షన్ యాంగిల్కి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, కాన్స్టెంట్ అంటే వాల్యూ అనేది కాన్స్టెంట్గా వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, sin i by sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఎయిమ్ ఏంటి, టు ప్రూవ్ దట్ sin i by sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. లేదు రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇదే క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఒక వైట్ చార్ట్ తీసుకుంటున్నాం. ఆ వైట్ చార్ట్ని కార్డ్బోర్డ్ మీద ప్లేస్ చేసి, కార్డ్బోర్డ్ మీద ఇలా ప్లేస్ చేసి ఏం చేస్తున్నాం, సెంటర్లో లైన్ డ్రా చేస్తున్నాం. ఆ లైన్ ఏమన్నాం, ఎంఎం డాష్. ఆ ఎంఎం డాష్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంటర్ఫేస్ separating two medias. ఇంటర్ఫేస్ సపరేటింగ్ టూ మీడియా. నెక్స్ట్ ఈ సెంటర్ ఒక లైన్ డ్రా చేసాం పర్పెండిక్యులర్. దీన్ని ఏమన్నాం, నార్మల్ ఎన్ డాష్, నార్మల్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండు పాయింట్ అంటే ఈ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమన్నాం, ఓ అన్నాం కదా. ఈ ఓ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ ప్రొట్రాక్టర్తో మార్క్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు, మార్క్స్ యాంగిల్స్ మార్క్ చేస్తున్నావు. 0 degrees 10 20 30 అప్ టు ఇది 90. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి 0 degrees 10 20 30 అప్ టు ఇది 90 వస్తుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా 10 20 30 90, ఇది కూడా 10 20 30 40 50 అప్ టు 90. సో ఇలా నువ్వేం చేస్తున్నావు, ఒక ప్రో సర్కిల్ ప్రిపేర్ చేసినావు. ప్రో సర్కిల్ ప్రిపేర్ చేసి లైన్స్ని డ్రా చేసినావు. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, పైన అంటే ఈ మీడియంలో గ్లాస్ పెడుతున్నావు. ఏ గ్లాస్, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ పెడుతున్నావు. ఆ థిక్నెస్ 2 mm. ఓకే, అంత పెడుతుంటే ఇప్పుడు లేజర్ లైట్ని నార్మల్గా పాస్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసింది నార్మల్ మీద లైట్ ఇన్సిడెంట్ అయితే 0 degrees ఇన్సిడెంట్ అయితే రిఫ్రాక్షన్ యాంగిల్ కూడా మీకు వచ్చేది 0 degrees వస్తుంది. ఓకే, అయితే నెక్స్ట్ 10 degrees దగ్గర ఇన్సిడెంట్ చేస్తే మీకు 10 కన్నా తక్కువ అంటే నియర్లీ 7 degrees or 6 degrees వస్తుంది. నెక్స్ట్ 20 degrees ఇన్సిడెంట్ చేస్తుంటే మీకు 9 to 11 మధ్యలో అలా వచ్చింది అనుకోండి. ఓకే, 30. సో ఇలా కరస్పాండింగ్ 30 20 degrees వచ్చింది. ఓకే, అంటే ఇన్సిడెంట్ యాంగిల్కి ప్రతి ఇన్సిడెంట్ యాంగిల్కి కరస్పాండింగ్ రిఫ్రాక్షన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, వాటి యొక్క సైన్ రేషియోస్ అంటే ఇన్సిడెంట్కి రిఫ్రాక్షన్కి సైన్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది, మనకి అన్నిటికీ కాన్స్టెంట్ వస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏం కన్క్లూడ్ చేస్తున్నాం, sin i by sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చూద్దాం. ఓకే.